అందరికీ నమస్కారం అండి. లక్ష్మీ శారదాస్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు ఒక మంచి కూరతో మీ ముందుకు వచ్చానండి. అది ఏం కూర అనుకుంటున్నారా? మెత్తాళ్ళు చింత చిగురు కర్రీ. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు చూద్దామండి. ఇది సమ్మర్ సీజన్ కదండి. సమ్మర్ సీజన్లో ఈ చింత చిగురు చాలా బాగా దొరుకుతుంది. సో అది బాగా తింటే కూడా చాలా మంచిది హెల్త్కి. అందుకని ఈరోజు మామూలుగా పప్పు చట్నీ చేస్తూనే ఉంటాం కదా. ఈరోజు వెరైటీగా నేను మెత్తాళ్ళు ఉన్నాయి ఇంట్లో. ఆ మెత్తాళ్ళల్లో చింత చిగురు వేసి చేద్దామనేసి నేను చేస్తూ ఉన్నాను. ముందుగా చింత చిగురు నీట్గా కడిగి పెట్టేసేసి కొద్దిగా ఆరాక దాన్ని బాగా చేతిలో వేసి రుద్దాలండి. దాన్ని బాగా మెత్తగా నలిపేసేయాలి. నలిపితే బాగా పులుపు అంతా కూరకు పడుతుంది అనమాట. అలాగే వేసిందంటే పులుపు అనేది కూరకి పట్టుకోదు. సో దాన్ని బాగా మెత్తగా నలిపి పెట్టేసేయాలి. తర్వాత ఉల్లిపాయలు, తర్వాత ఇవి కూడా టొమాటోలు ఒక 2 తీసుకున్నాము, ఉల్లిపాయ ఒకటి. నెక్స్ట్ మెత్తాలు కూడా బాగా ఇసుకుంటుంది. దాన్ని కూడా బాగా కడిగేసేసి 2-3 సార్లు బాగా కడిగి నీట్గా తలకాయలు తోకలు కూడా తీసేయాలండి. తలకాయ తోక తీసేసి నీట్గా కడిగేసేసి ఉప్పు, కారము, పసుపు అన్నీ చేపల్లోనే వేసేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే దానిలోనే వేసేస్తే మనకి క్వాంటిటీ అనేది ఎంత ఉంది ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. ఇలా నాన్ వెజ్ ఐటమ్స్కి నేను ఇలాగే మామూలుగా ఎండు చేపలప్పుడు ఇలాగే చేస్తాను. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చూసేయండి. చూసేసి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది చేసినాక కలిపి పెట్టేసుకున్నాక కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ పోపు దినుసులు ఇవన్నీ మామూలేనండి. దానిలో మళ్ళీ కొత్తగా ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే దీనిలో పులుపు, ఉప్పు, కారము కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. మనకి అల్లం వెల్లుల్లి, నెక్స్ట్ ధనియాల పొడి, మసాలా పొడి ఇవన్నీ ఏం అవసరం లేదండి. చేపలు అనగానే ఉప్పు, పులుపు, కారం ఈ 3 కరెక్ట్గా ఉంటే, ఆయిల్ కూడా ఉండాలి కొంచెం బాగానే. ఇవి కానీ ఉండిందంటే చాలా టేస్ట్గా అదిరిపోతుంది అసలు మెత్తాళ్ళ కూర. చూసేయండి. మామూలుగా వేసేసాను, ఉల్లిపాయలు వేసాను, పోపు దినుసులు ఇవి కొంచెం అట్లా దోరగా వేగేసరికి నెక్స్ట్ వచ్చి టమాటో ముక్కలు కూడా దానిలో వేసేసేయండి. టమాటో లేకుండా కూడా చేయొచ్చండి మెత్తాళ్ళు. టమాటో లేకుండా ఫ్రై లాగా చేసుకోవచ్చు. అది ఇంకొక రకంగా ఉంటుంది. అది ఇంకొకసారి చేసి చూపిస్తాను. ఈరోజు అయితే నేను ఇగురులాగా చేస్తున్నాను అనమాట. అంటే పులుసులాగా అన్నంలోకి, సంగట్లోకి కూడా చాలా బాగుంటుంది కర్రీ. నేను చిగురు వేసేసి కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఇది చింతపండు కూడా తీసుకున్నాను. లాస్ట్లో కొద్దిగా పిండేసేసి వాటర్ కూడా యాడ్ చేస్తాను అనమాట. తర్వాత వచ్చేసి ఈ కొంచెం అట్లా వేగాక పచ్చివాసన పోయేదాకా అట్లా వేయించేసాక ఈ టొమాటో ముక్కలు కూడా వేసేసి బాగా కలబెట్టేసేయండి. నెక్స్ట్ ఇది కూడా కొద్దిగా దగ్గర పడ్డాక టొమాటో ముక్కలు మగ్గాలన్నమాట. ఆ నీళ్ళంతా కొంచెం ఇంకిన తర్వాత మగ్గుతాయి కదా. ఆ మగ్గిన తర్వాత చూసుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లోనే ఉడికిస్తే మంచిది. హై ఫ్లేమ్లో పెట్టిందంటే కూర అనేది టేస్ట్ ఉండదు, మాడిపోతుంది అనమాట. అందుకని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. మరి హై కాదు, లో కాదు, మీడియం అంతే. చూడండి బాగా మగ్గిపోయింది టొమాటో. ఇంతవరకు చాలు. మరి ఎక్కువ ఇది కాకుండా కొంచెం గుజ్జుగా అట్లా ఉంటే దీనిలోనే ఇంకా చేప ముక్కలు కూడా వేసేసేయండి. మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా, పసుపు, ఉప్పు, కారము ఇవన్నీ వేసి, నేను ఇంకా దానిలో ఏం వేయలేదండి. ఆ 3 వేసాను. పసుపు, ఉప్పు, కారం ఇవే వేసేసేసి నీట్గా బాగా కలిపెట్టేసేసి దానిలోనే ఆ టొమాటో, ఉల్లిపాయ ముక్కలు, పోపు దినుసులు ఇవన్నీ వేసాం కదా, దానిలోనే అనమాట కొంచెం అట్లా కలబెట్టేసేసుకుని, ఇరిగిపోవండి అవి బాగా ఎండిపోయినాయి కాబట్టి. డ్రై మెత్తాళ్ళు ఇవి, పచ్చివి కాదు. సో బాగా మగ్గి అంటే కొంచెం వేగనిచ్చేదాకా ఆ స్టవ్ మీద లో ఫ్లేమ్లోనే బాగా కొద్దిగట్ట దీనిలో కూడా తినేసేయచ్చండి. ఇలాగే మనం దీనిలో చింతాకు వేయకుండా కూడా ఇలాగే కూడా చేసుకొని తినేసేయచ్చు. సో నేను ఇప్పుడు అలా కాకుండా దాంట్లో చింత చిగురు యాడ్ చేస్తున్నాను అంతే. ఇలా అనమాట. ఇలా వచ్చాక ఇక దాన్ని చూసుకొని మళ్ళీ అడుగంటకుండా చేసేసుకొని దానిలో చింత చిగురు యాడ్ చేసేసుకుందాము. చూసేయండి.
గుమగుమ స్మెల్ వస్తూ ఉందండి. చాలా బాగుంది. డ్రై ఫిష్ చింత చిగురు యాడ్ చేసేసుకుందాం దానిలో. అంతే, యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి కలబెట్టేసేసి ఇప్పుడు ఉప్పు కారం అయ్యి సరిపోయిందా లేదని ఆ స్మెల్ని బట్టే తెలుస్తుందండి. అంత బాగా వస్తుంది స్మెల్. అలా ఒక 2-3 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసేసి అలాగే వదిలేసేయండి. ఇక మనము చింతపండు, చిన్న సైజు చింతపండు తీసుకున్నాం కదా, దాన్ని కొద్దిగా వాటర్ కలిపేసేసి దానిలో యాడ్ చేసుకోవడమే. అంతే, మనకి ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని కాకుండా కొద్దిగా పులుసు, ఎక్కువ పుల్లగా లేకుండా పులుపు అనేది తగిలితేనే బాగుంటుంది ఎండు చేపల్లో. సో నేను కొంచెం తీసుకున్నాను, చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నాను. అది కలిపేసేసి వాటర్ యాడ్ చేశాను. మళ్ళీ కాసేపు మూత పెట్టాను. నేను ఇంక దానిలో ఏం వేయలేదని చెప్పాను కదండి. ఓన్లీ వెల్లుల్లిపాయలు మాత్రమే ఒక 4 కచ్చాపచ్చాగా దంచేసి యాడ్ చేశాను అంతే. ఇంకా దానిలో మసాలాలు, గరం మసాలా ఏం వేయలేదండి. ధనియాల పొడి నథింగ్, ఏం అవసరం లేదు. ఓన్లీ వెల్లుల్లిపాయ ఒక్కటే, అది కూడా దంచి వేశాను, పేస్ట్ కూడా కాదు. వేసేసాక ఒక 2-3 మినిట్స్ ఇప్పటికే ఉడికిపోయింది. అది స్మెల్ని బట్టే తెలిసేయచ్చు. అంతే, అయిపోయింది. అంతే అండి, మెత్తాళ్ళు చింత చిగురు కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. అన్నంలోకి కానీ సంగట్లోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా తినేసేయండి. ఇక నేను అన్నం వేసుకొని కూర వేసుకొని తినేస్తానండి. ఓకే అండి, బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే అండి, ఈరోజు మెనూ వచ్చేసి మా ఇంట్లో మెత్తాళ్ళు చింత చిగురు కర్రీ. ఉంటానండి, బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఇంకొక రోజు ఇంకొక కొత్త రకం వంటకంతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.